వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 4వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న వెన్నుపోటు దినోత్సవాన్ని విజయవంతం చేయాలని నంద్యాల జిల్లా పరిశీలకురాలు ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మాజీ మార్కెట్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నిసా, ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్ బాషా నంద్యాల జిల్లా ప్రజలకు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం నంద్యాల పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి కార్యాలయంలో వెన్నుపోటు దినోత్సవ వాల్ పోస్టర్ను వీరు ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ పరిశీలకురాలు ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మాట్లాడుతూ, వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 4వ తేదీ వెన్నుపోటు దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు ఇచ్చిన హామీలైన సూపర్ 6 పథకాలను అమలు చేయక ప్రజలను మోసం చేశారని, సాధ్యం కాని హామీలను ఇచ్చి వాటిని అమలు చేయక ఘోరంగా వైఫల్యం చెందారని విమర్శించారు. ఇలాంటి పరిస్థితులలో వైఎస్ఆర్ పార్టీ ప్రజలకు అండగా నిలిచి ప్రజల గొంతుకగా మారి ప్రజల తరపున కూటమి ప్రభుత్వాన్ని నిలదీసే అనేక కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి అనేక రంగాలను నిర్వీర్యం చేశారని, ప్రధానంగా విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో వైఫల్యం చెందారని విమర్శించారు. ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మాట్లాడుతూ, ఈ నెల 4వ తేదీ వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమాన్ని నంద్యాల పట్టణంలోని ఉదయానంద రెసిడెన్సీ నుండి ఉదయం 10 గంటలకు భారీ ర్యాలీగా తరలివెళ్లి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని ప్రజల సమస్యలను, వినతులను జిల్లా కలెక్టర్కు తెలియజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి దాదాపు ఏడాది కావస్తున్నా ప్రజలకు చేసిన మంచి ఎక్కడా కనిపించడం లేదని అన్నారు. 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన నైజాన్ని మరోసారి బహిర్గతం చేశారని అన్నారు. రాష్ట్ర ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన మంచి పనుల కంటే చంద్రబాబు నాయుడు మరింత మంచిని, ఎంతో మేలను చేస్తారని నమ్మి ఓట్లను వేసి అధికారం కట్టబెట్టారని, నేడు మోసపోయారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు అనేక మందిని వెన్నుపోటు పొడిచారని, అదే పంతాలో రాష్ట్ర ప్రజలను కూడా వెన్నుపోటు పొడిచారని పేర్కొన్నారు. ఇలా అనేక తప్పిదాలు చేసిన చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజల ముందు ఎండగట్టేందుకు వెన్నుపోటు దినోత్సవాన్ని నిర్వహించి ప్రజలకు అండగా నిలుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ మార్కెట్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, ప్రహ్లాద్ రెడ్డి, దొడ్డ అంజిరెడ్డి, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ పురుషోత్తం రెడ్డి, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ విజయశేఖర్ రెడ్డి, ఎంపీపీలు శెట్టి ప్రభాకర్, ఆర్థర్, జిల్లా జనరల్ సెక్రటరీ సోమశేఖర్ రెడ్డి, జిల్లా స్పోక్ పర్సన్ అనిల్ అమృతరాజ్, జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్, జిల్లా సెక్రటరీ శివనాగిరెడ్డి, జిల్లా కల్చరల్ వింగ్ ప్రెసిడెంట్, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు తిరుపతి, డిస్టిక్ డాక్టర్స్ వింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ సుబ్బారెడ్డి, నంద్యాల లీగల్ సెల్ ప్రెసిడెంట్ ప్రతాప్ రెడ్డి, స్టేట్ ఉమెన్స్ వింగ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శశికళారెడ్డి, కౌన్సిలర్స్, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఆయన ఈసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ వెన్నుపోటు పొడిచి తన నైజాన్ని బహిర్గతం చేయడం జరుగుతా ఉంది. అందుకే తను చేసినటువంటి తప్పిదాలు ఎన్నో ఉన్నాయి. సమయాభావం వల్ల నేను వివరించలేకపోతా ఉన్నాను. అందుకే మా అధ్యక్షుల వారు జగన్మోహన్ రెడ్డి గారు జూన్ 4వ తేదీ ఏదైతే వెన్నుపోటు దినంగా చేసి ఈ విషయాలన్నిటినీ ప్రజలకు తెలిసే రకంగా, తను చేసిన మోసాలను ప్రజలకు తెలిపే రకంగా ఒక మంచి కార్యక్రమాన్ని ఆంధ్ర రాష్ట్రం అంతా చేపట్టడం జరిగింది. అందులో భాగంగా నంద్యాలలో కూడా ఉదయానంద రెసిడెన్స్ దగ్గర నుంచి ఉదయం 9:30-10 గంటల్లో ఉంచి కలెక్టర్ ఆఫీస్ కాడికి పోయి మా ప్రజల ఇబ్బందులు వాళ్ళకు తెలిపే కార్యక్రమం చేస్తా ఉన్నాను. నేను వైఎస్ఆర్సీపీ నేతలందరికీ, కార్యకర్తలకందరికీ రిక్వెస్ట్ చేసేదంటే, మనమందరం పోయి మనం ఎప్పుడు ప్రజలతో ఉంటాము, ప్రజల కోసం పనిచేస్తాం కాబట్టి జగనన్న చెప్పిన బాటలో మనమందరం నడుచుకుంటూ ఈ ప్రోగ్రామ్ ని ప్రజలందరినీ దీంట్లో మమేకమయ్యే రకంగా చేసి ఈ ప్రోగ్రామ్ ని అత్యంత విజయవంతంగా చేయవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మనం ఒక్కసారి గమనిస్తే ఇప్పుడే కొత్త స్కీమ్ ఒకటి మంచి చేశామని చెప్పేసి రేషన్ కార్డులను ఇంటి దగ్గరికి పోయేదాన్ని తీసేసి మళ్ళీ స్టోర్ల దగ్గరికి పోయేది చేస్తా ఉన్నారు. ఒక్కసారి ఆంధ్ర రాష్ట్రంలో ఏ తెలుగుదేశం నాయకుడైనా, ఏ తెలుగుదేశం కార్యకర్త అయినా ఒక్కసారి చూడండి ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడతా ఉన్నారని. రాజకీయాలు పక్కన పెట్టి చూడండి, ముసలి వాళ్ళు, చిన్న వాళ్ళు, నడవలేని వాళ్ళు 1వ తేదీ నుంచి ఏ రకంగా వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. ఏ ప్రభుత్వమైనా మంచి చేయాలి అనుకుంటే ఈ ప్రభుత్వం చేసిన దానికంటే ఎక్కువ మంచి చేసే రకంగా ఉండాలి. ఆ రకంగా కాకుండా మీకు మంచి చేసే ఉద్దేశం లేక ప్రజలు ఇబ్బంది పెట్టే రకంగా ఆ మంచిని తగ్గించేసి చేయడం ఇంతవరకు సమంజసమని మీ ద్వారా అడుగుతాం. ఈ రకంగా అన్ని రకాలుగా హాస్పిటల్స్ ను నిర్వీర్యం చేశారు, ఎడ్యుకేషన్ ను నాశనం చేశారు, పీపీపీ మోడ్ లో అన్నిటినీ ధారాదత్తం చేస్తా ఉన్నారు. తర్వాత
అమరావతిని మళ్ళీ కన్స్ట్రక్షన్ చేస్తామని చెప్తా ఉన్నారు. అది స్క్వేర్ ఫీట్ ఎంతకి ఇచ్చారయ్యా అంటే 11,000 రూపాయల పైచులు, దాదాపు 11,000 రూపాయల ఎస్ఎఫ్టీకి ఇస్తారు. ఎక్కడన్నా ఉందా అది? నంద్యాలలో అయితే ఇక్కడ చాలా మంది బిల్డర్స్ ఇల్లు కొనుక్కునే వాళ్ళు ఉన్నారు. 2,000, 3,000, మాక్సిమం 4,000 రూపాయలకు అపార్ట్మెంట్లు విత్ ల్యాండ్ తో సహా ఇస్తా ఉన్నారు. అటువంటిది కన్స్ట్రక్షన్ కు 11,000, 12,000 ఇచ్చి ఈ రకంగా మోసం చేసుకుంటూ పోతూనే ఉన్నాడు తప్ప మంచి చేసిన దాఖలాలు ఏమీ లేవు. కాబట్టి నేను నంద్యాల నియోజకవర్గ ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఏమంటే 4వ తేదీ ఉండే ఈ ప్రోగ్రామ్ విజయవంతం చేసి మన నిరసన గళాన్ని తెలపవలసిందిగా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు మా అధ్యక్షుడైన గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 4వ తేదీన వెన్నుపోటు దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరుగుతుంది. ఆ దిశలో భాగంగా ఈరోజు మేము నంద్యాలలో ఈ పోస్టర్ రిలీజ్ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి హాజరైన మా ఎమ్మెల్సీ గారికి, అలాగే మున్సిపల్ చైర్మన్ గారికి, ఇక్కడికి విచ్చేసిన మా నాయకులందరికీ కూడా పేరు పేరున ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి సూపర్ 6 అనే పథకాలు తీసుకొస్తామని అధికారంలోకి రావడం జరిగింది. ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే వాళ్ళు సూపర్ 6 అని చెప్పారో ఆ పథకాలను నిజంగా అసాధ్యమైనవి, అమలు పరచలేని వాటిని వాళ్ళు పథకాలుగా తీసుకురావడం జరుగుతోంది. ఎందుకంటే ఈరోజు సంవత్సరం అయినా కూడా ఒక పథకం కూడా అంటే అమలు పరచడంలో కంప్లీట్ గా ఈ కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిందని చెప్పుకోవచ్చు. ఈరోజు పరిస్థితి చూస్తుంటే అసలు నిజంగా వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారంటే నిజంగా చాలా బాధాకరమైన పరిస్థితిలో ఈ రోజు రైతులు ఉన్నారని చూస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు చాలా బాధపడే పరిస్థితికి వచ్చింది. ఈ బాధలన్నిటిని నుంచి కూడా ఈ రోజు మేము ప్రజలకు అండగా నిలుస్తాము అని మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము ప్రజల గొంతుగా 4వ తేదీన మేము జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినంగా ప్రజలకు అండగా ఉండి ఖచ్చితంగా ఈ పథకాలు తక్షణమే అమలు చేయాలి, ఆ పేద ప్రజలను ఆదుకోవాలని ఒక దీంతోనే ఈరోజు ప్రజల కోసం ముందుకెళ్లడం జరుగుతుంది. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనిషి, ప్రజల్లో ఉన్న మనిషి కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ 100% సక్సెస్ అవుతుంది. సక్సెస్ కూడా చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. 10th క్లాస్ పేపర్స్ 10th క్లాస్ రీవాల్యుయేషన్ చేస్తే దాదాపుగా 66,000 మంది విద్యార్థులు రీవాల్యుయేషన్ అప్లై చేస్తే 11,500 మంది విద్యార్థులకు మార్క్స్ పెరగడం జరిగింది. అంటే అక్కడ ఎక్కడ సమస్య వచ్చిందనేది ఒకసారి ప్రభుత్వం గమనించుకోవాలని తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో ఎప్పుడు లేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఖచ్చితంగా. ఎందుకంటే 22 నుంచి చూసుకున్నా కూడా ఎప్పుడు 3,000, 4,000 మంది మాత్రమే తగ్గే పరిస్థితి ఉండే పరిస్థితి ఉంది. కానీ ఈ రోజు 11,500 మంది విద్యార్థులకు మార్కులు పెరిగాయి అంటే నిజంగా ఎక్కడ లోపం అనేది ఒకసారి ప్రభుత్వాన్ని గమనించుకోవాలి. ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తు చాలా ముఖ్యం కాబట్టి ఖచ్చితంగా ఇది చేయాలని. అదేవిధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా ఈ పేపర్ వాల్యుయేషన్ లో టీచర్స్ ను సస్పెండ్ చేసింది లేదు. ఈ ప్రభుత్వం ఈ టీచర్ వాల్యుయేషన్ లో పేపర్స్ ఈ వాల్యుయేషన్ లో టీచర్స్ ను సస్పెండ్ చేయడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ పేపర్ వాల్యుయేషన్ కు 6 రూపాయల నుంచి 10 రూపాయలు పెంచడం జరిగింది. ఆ విధంగా టీచర్స్ వైపు నుంచి, విద్యార్థుల వైపు నుంచి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంత చక్కగా జరిగితే ఇప్పుడు ఈ విధంగా జరగడం అనేది చాలా బాధాకరం. ఇలాంటి సమస్యలు మళ్ళీ కూడా రిపీట్ కాకుండా ఈ ప్రభుత్వం చూసుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా ఇక్కడ మాకు తెలిసిన వరకు ఈ మిస్టేక్స్ ఎందుకు జరిగిండొచ్చు అంటే ముఖ్యంగా ఒక పేపర్ వాల్యుయేషన్ చేసే టీచర్స్ కు మెయిన్ కనీస సౌకర్యాలు లేని పరిస్థితి కూడా ఉంది. వాళ్ళందరికీ మంచి సౌకర్యాలు కల్పించాలి. అదేవిధంగా ఒక పేపర్ లిమిట్ ఒక 10 రోజులు 12 రోజులు జరిగినా పర్వాలేదు, 7 రోజులకే పేపర్ కంప్లీట్ కావాలని టార్గెట్ ఇవ్వడం అనేది ఏమన్నా నచ్చిందనేది మేము అనుకుంటున్నాం. కాబట్టి అలాంటి లేకోకుండా ఖచ్చితంగా ముందు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకోకుండా ఇలా చేయాలని కోరుకుంటూ, అలాగే ఏదైతే ఇప్పుడు పిల్లలకు ఈ వాల్యుయేషన్ లో పేపర్ ఇబ్బందులు ఎదుర్కొన్నారో
వాళ్ళకి ఎటువంటి అంటే ఇంకా ఒక నెల కానీ ఏదైనా వాళ్ళ అడ్మిషన్స్ వేరే చోట జాయిన్ అయ్యే ఛాన్సెస్ కల్పించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు, అలాగే ఈ కార్యక్రమానికి హాజరైన మా నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ.